అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. సీడ్ పత్తి రైతుల ధర్నా, కాంగ్రెస్ సర్కార్ వల్లనే ఈ కర్మ. తెలంగాణను పట్టిస్తుర్రు కథం, కాంగ్రెస్ పాలన వల్లనే ఈ పతనం. నేషనల్ హైవే షురూ చేసింది నేనే, అవి గట్టుమని సలహా ఇచ్చింది చంద్రబాబే. మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడితే రాష్ట్రం వచ్చింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద చెయ్యరాని కుట్రలు చేస్తున్నాడు. దాని మీదనే మొన్న కవులు, మేధావులంతా తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్రలు జరుగుతున్నాయని చెప్పిండ్రు. అది సాలదన్నట్టు ఇంకో పక్క మహారాష్ట్ర ఏం చేస్తున్నదో చూడుండ్రి. ఇసోంటి రోజులే ఎప్పటికుంటే తెలంగాణ రాష్ట్రం ఉంటుందా? కరిగి కాన రాకుండా అవుతుందా అనే అనుమానం కొడుతున్నది నాకైతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ సకదనం తిరిగి వెలిగిపోతున్నది అనేది ఇగో మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చెప్తున్నాడు. సార్ చెప్పుండ్రి, మాకైతే మరాఠా రాదు, జరంత అర్థమయ్యేటట్టు చెప్పు. మా తెలంగాణ ఊర్లను ఏమో చేస్తున్నారట, मुच्छटेंदो येपुंदी जरा. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. సగం అర్థమయ్యి సగం అర్థం కానట్టే ఉన్నది కదా. తాను ఏమన్నాడో ఇగురంగా చెప్తుండ్రి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లున్న రాజూరా, జీవతి తాలూకాలలున్న 14 ఊర్లు మహారాష్ట్ర రాష్ట్రంలో కలుపుకుంటున్నామని చెప్పిండు. హే చల్, మా ఊర్లు కలుపుకోనికే మీరెవలు అని అంటే ఈ మహారాష్ట్ర మంత్రి చెప్పిన 14 ఊర్ల జనాలే తీర్మానాలు రాసిండ్రట. తెలంగాణ రాష్ట్రంలో మేము ఉండము, మహారాష్ట్రలో కలుస్తామని కాగితాలు రాసి అక్కడి సర్కార్ చేతిలో పెట్టిండ్రట. అంటే మన ఇంటి తాళం వాళ్ళ చేతిలో పెట్టిండ్రా అన్నట్టు. అందుకే జనాల ఇష్టం కొద్దే ఊర్లను కలుపుకుంటున్నామని చెప్తుండు. ఎసోంటి రోజులు వచ్చినాయో చూడుండ్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లల్లా ఈ తీరుగా జరిగింది ఎక్కడన్నా? మహారాష్ట్ర రైతులు, జనాలు తెలంగాణకు వచ్చి అయ్యా కేసీఆర్ మా ఊర్లను మీ రాష్ట్రంలో కలుపుకొని రయ్యా అని బతిలాడిండ్రు. రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్లు, జిల్లాకో మెడికల్ కాలేజు ఇట్లాంటివి పక్కకుండి చూసిన వాళ్ళాయే. అందుకే తెలంగాణలో కలవాలని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ఊర్లు మేము మహారాష్ట్రలోనే కలుస్తామని తీర్మానాలు రాసిచ్చిండ్రట. లెక్కకైతే రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంటామనే అనాలే కానీ వాళ్ళు అటు దిక్కే మొగ్గు చూపుతున్నారట. ఇట్లనే తెలంగాణ బార్డర్లు ఉన్న ఊర్లు పక్క రాష్ట్రాలలో కలిసిపోతే ఐసుగడ్డ కరిగినట్టు రాష్ట్రం గరువుడు ఖాయమంటారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ మేధావులు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అంటే రైతు రాజ్యం, రైతుల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే ప్రభుత్వం అని సర్కారు ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంది. మరి రైతుల గురించి అంతగానం ఆలోచిస్తే రైతన్నలు ఎందుకు ఇట్లా ధర్నాలు చేస్తారు చెప్పుర్రి? అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, లీడర్లే గిట్లా రోడ్డు ఎక్కిర్రంటే ఇదేం కర్మనో ఏం పాడో. హాగరో పోలీసులు వచ్చి నచ్చ చెప్పిన ఈయన కుట కయ్యమని ఎగబడుతుర్రు. ఎవరు ఇల్లంతా ఏవో కొమ్మలు పట్టుకొని ధర్నా చేస్తుర్రు. ఏంటి అవి? అరే ఒరు సీడిపత్తి రైతు అన్నారు కదా గిల్లంతా. చూస్తుంటే లొల్లి గట్టిగానే అవుతుంది. ధర్నా పెద్ద ఎత్తులనే చేస్తురు కదా. మరి ఎక్కడోళ్ళంతా అని ఆరాధిస్తే జోగులాంబ గద్వాల రైతులట గిల్లంతా. మీరు పారి ఆడ చక్కగా గమనిస్తే మీకు ఉత్త రైతులే కాదు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు కూడా ఆడ కూర్చొని ధర్నా చేస్తారు, కనిపిస్తారు చూడురి. మామూలుగా రైతులంతా పత్తి సీడ్స్తోని పంటను పండిస్తారు కదా. కానీ మహబూబ్ నగర్ రైతులు మాత్రం సీడ్స్ కోసమే పంటను పండిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికి దొరికే సీడ్స్ పత్తిని ఈ రైతులే సాగు చేసి పండిస్తారు అన్నట్టు. అయితే ఏమిటికి వచ్చిన ధర్నా ఇదంతా అంటే ఈ సీడ్ పత్తి రైతులకు అన్యాయం చేస్తుందట సర్కారు. ఇంతకు ముందు సర్కారే మొత్తం పంట కొనేదంట, కానీ ఇప్పుడేమో ఎకరాకు 1 కింటా 50 కిలోల పంట మాత్రమే కొంటుందట. అందుకే అట్లా సగం సగం కొంటే కడమ పంట ఏడమ్ముకోవాలి, ఏటని పోవాలి, మాకు పెట్టుబడి ఏడికెళ్ళి వెళ్తుందని గిట్ల రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుర్రు.
రైతులకు సోపతి కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు కూడా రోడ్లు ఎక్కేసరికి గద్వాల రోడ్ అంతా 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయిందట. పోలీసులు వచ్చి చెప్పినా కూడా ఇంటలేరంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో. జర సర్కార్ అయినా ఓ మెట్టు దిగొచ్చి ఎప్పటి లెక్కనే మొత్తం పంట కొని రైతులను ఆదుకుంటే బాగుండు అని మాట్లాడుతుర్రు రైతుల కుటుంబాల మొత్తం. ఏందో ఏమో సర్కార్ జర సోచో కదా, పాపం మా రైతన్నలు వాళ్ళను అట్లా బాధ పెడితే మీకేమొస్తుంది? జర అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలైనా సీఎం సార్కు చెప్పురు కదా. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల బనకచర్ల ముచ్చట బాగా మండుతున్నది. ఏ లీడర్ను మందలిచ్చినా దాని గురించే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో కానీ పెద్దలోళ్ళే మోపాయే తట్టున్నది 2 రాష్ట్రాల నడుమ. కాళేశ్వరం ఎండుతున్నందుకు బనకచర్ల మండుతున్నందుకు తెలంగాణ రైతులు కూడా పండ్లు పట్టగోరుకుంటున్నారు. మరి ఢిల్లీలో జరిగిన 2 రాష్ట్రాల సీఎంల మీటింగు ఏం దాకొచ్చిందనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 2 పెండ్లాల తెగని పంచాయతీ మొగనికి శిక్ష అన్నట్టు అటు బనకచర్ల ఇటు కాళేశ్వరం నడుమిట్లా తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారు. ఢిల్లీకి పోయిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచర్ల మీద ఏం మాట్లాడిండ్రంటే ఒకళ్ళేమో ఎడ్డెమంటుర్రు, ఇంకోళ్ళేమో తెడ్డెమంటుర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. బనకచర్ల లేదు బాతు గుడ్డే లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే ముచ్చట్ను ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుకుంటా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి అబ్బరో కొడుక ఎంత మోసం ఏం కథ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల ముచ్చటే లేదు, దాన్ని ఊసే ఎత్తలేదని చెప్తుంటే నిమ్మల రామనాయుడు మాత్రం పోలవరము బనకచర్ల మీద కమిటీలు వేసే ఉపాయం చేసినామంటున్నాడు. ఇప్పుడు దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు మోసం చేస్తున్నారు? ఒక ముచ్చట మీద మాట్లాడినప్పుడు ఒక్క మాట మీదనే ఉండాలి కదా, గింత తొండి ఉంటుందా? హాగో అందుకే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కారాలు మీరాలు నూరుతున్నాడు. సాటుకు తెలంగాణకు ద్రోహం చేసే ఏదో కుట్ర జరుగుతున్నదని అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా, ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం, ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన నేను, ఇక చాలనుకుంటే కదా. ఆంధ్రజ్యోతి అనే పత్రిక 2 తీర్ల రాతలు రాస్తుందా అంటే ఆంధ్ర ప్రజల సంబుర పెట్టాలి, తెలంగాణ ప్రజల మభ్య పెట్టాలి అన్నట్టే కదా. ఇంత ఘోరం ఉంటుందా అంటుండు. ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచర్ల లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర. అంతే కదా, మాకే సరిపోతలేవు నీళ్ళు అని అంటే కదా చంద్రబాబు సపోర్ట్ చేయకుంటుండేది. వాళ్ళ నోర్లు మూపియాల్సిన రేవంత్ రెడ్డి తన నోరు మూసుకునే కాక తెలంగాణ ప్రజల నోర్లు ప్రతిపక్షాల నోర్లు మూపియాలని కుట్ర చేస్తుండ అంటుండు. ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి.
అవి తేలకుండానే మేము నీళ్లు కొంట పోతాం. మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతోని బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంతే మరి. ఇక్కడ ఎండబెట్టి అక్కడ నానబెడతామంటే ఎవరు ఊపుకుంటారు? ఇయ్యర కొట్లాడి సాధించుకుంటారు. అట్లనే కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో పెట్టాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్న దాని మీద మాట్లాడుకుంటా దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. ఇది నీ నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతాను, మేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధరాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. అన్యాయంగా తెలంగాణ నీళ్లను తరలించే కుట్రలు చేస్తే నిప్పుల కొలిమైతం అన్నట్టు రగరగ మండే మంట అయిండు కేటీఆర్. మరి చూడాలి, బనకచర్ల లేదని రేవంత్ రెడ్డి, ఉన్నదని ఏపీ మంత్రి, ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ప్రతిపక్షం అనే మాటల నడుమ ఆఖరికి దుక్కులేండే రైతులకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది ముందు ముందు చూడాలిగా. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని మళ్ళా పాటలు పాడుతురు కదా ఊర్ల పొంటి జనాలు. మన రాష్ట్రం మనకు వచ్చినాక పారిపోయిన నీళ్ళ కష్టాలు మళ్ళా తీసుకొచ్చింది కదా మన చక్కదనాల కాంగ్రెస్ సర్కారు. ఏదో సర్కారును బద్నాం చేయాలని కాదు, జరుగుతున్నాయి బట్టే చెప్తున్నాం. నమ్ముతలేరా? అయితే ఇటు చూడు. వారేవ్వా, ఏం ఆలత అయిపోయింది రైతుల బతుకు. ఎన్నడైనా చూసి నగ్గిసొంటి రోజులు ఈ 10 ఏళ్ళల్లా? ఏడి కాడికి నెర్రలు వాసింది భూతల్లి. అటు వానలు రాక, ఇటు సర్కారు సాగునీరు అందియక ట్యాంకర్ల నీళ్లు తెప్పించి బిందెలు బకెట్లతోని పంటకు నీళ్లు పోస్తున్నారు. ఒక్కటా రెండా? మహబూబాబాద్ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు పేర్లు వెళ్తాయి. చెప్పి నానోరు గుంచుతుంది కానీ ఈ నేను మీకు యాస్టకు వస్తుంది. కానీ తెలంగాణ అంతటా సాగునీటి కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. అంటే తాగునీరు కష్టాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకోర్రి. కానీ ఈ పంట పొలాలకి గిట్ల బిందెలతోని నీళ్లు పోసుడు ఇచ్చింత్రం అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ పాలనలో ఉండేనట గిసొంటి రోజులు. మళ్ళా అన్నట్టే కాంగ్రెస్ సర్కారు ఆ రోజులు తెచ్చి మస్తు మేలు చేస్తుందని తిట్లతోని ఘోరంగా మెచ్చుకుంటూ రైతన్నలంతా. ఏందో ఏమో పాపం రైతులకి కష్టాలు ఎన్నడు తీరుతాయో. మన మైక్ టీవీ ముచ్చట్ల నడుమిట్లకు అప్పుడప్పుడు సైంటిస్ట్ వస్తాడు. ఎవలబ్బా అనా మీరు ఆలోచన చేస్తున్నది? ఎంత సోతాయించినా నెత్తికి దడతలేదా? అయితే కొన్ని ఇంటిలు ఇస్తా అనుకోండి. నేనే పరిచయం చేసిన, అది నా ఆలోచనే, నేనే కనిపెట్టా, నా సలహాతోనే. గుర్తొచ్చిందా? అవును, మీరు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడే. ఎప్పటికీ నేను అది కానీ పెట్టినా ఇది కానీ పెట్టినా అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు కూడా కొత్త ముచ్చట కానీ పెట్టిన విషయం చెప్పిండు. అదేందో మీరేనుండ్రిగా. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. మీ చెవులు రింగు రింగు మారు మోగినాయా? కొందరి చెవుల నుంచి పొగలు వచ్చినాయా? రాకుంటే పర్వాలేదు కానీ కొందరైతే పరిశాన్ అవుతున్నారట. మరి అట్లుంటుంది ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతోని. తన వల్లే నేషనల్ హైవేలు వచ్చినాయి అంటే ఎంత గ్రేటు, ఏం కథ. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు బాబు సార్ సలహా ఇచ్చి ఉండకుంటే ఈనాడు మనకు నేషనల్ హైవేలు ఉండేటియే కావు. బండ్లు కార్లు వేసుకొని బయ్య ఉరకకనే పోదుము.
చంద్రాల్ సార్ సలహా ఇచ్చేపాటికినే దేశంలో రాష్ట్రంలో పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి. అంతకుముందు నేషనల్ హైవేలు దేశంలో చూద్దామన్నా లేకుండే. గ్రాండ్ ట్రంక్ రోడ్లు ఎక్కడి, రాష్ట్రంలను కలిపే రహదారులు ఎక్కడి, దుబ్బ రోడ్లు మట్టి రోడ్లే ఉండేనట. ఎప్పుడైతే చంద్రబాబు వాజ్పేయికి సలహా ఇచ్చిండో అప్పటి నుంచే నేషనల్ హైవేలు షురు అయినాయి. అది చంద్రబాబు త్యాగం, అది చంద్రబాబు ముందు చూపు. అదే ముచ్చట చెప్పిండు, ఇది నా కోసం కాదు తమ్ముళ్ళు, మీకోసం అని చెప్పిండు. కాబట్టి కంగారు పడకుండా చంద్రాల్ సార్ కానీ పెట్టినాయి ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. కాబట్టి వాటి కోసం ఎదురు చూద్దాము. చంద్రాల్ సార్ నోటి నుంచి వచ్చే ఆనిముత్యాలను చరిత్రకి ఎక్కిద్దాం. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.